పనితీరు ప్రస్తుతం ఎలా ఉంది? ఈ రోజు పిల్లల గురించి ఎలా ఆలోచిస్తారు? ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక పిల్లల విషయంలోనే కాదండి, ఒక చదువుకున్న పిల్లల విషయంలో కూడా బాగా ఆలోచించి ముందు జాగ్రత్త తీసుకుంటారండి. ముఖ్యంగా ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఉందండి. యాక్చువల్గా ఏంటంటే పల్స్ పోలియో అనేది గతం లేదు, కానీ భవిష్యత్ తరాలకి కానీ ముందు జాగ్రత్త చర్యలు భవిష్యత్తులో రాకూడదని ఒక మంచి సద ఉద్దేశంతో ఈ చంద్రబాబు నాయుడు గారు మా విజన్ కదండి, విజన్ ఉన్న నాయకుడు కదండి అతను. దాన్ని బేస్ చేసుకుని ఆయన ఇలాంటి కార్యక్రమాలను ఇంకా జరగకూడదని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకెళ్తున్నాడండి. ఇక రెండవది విద్య, చదువు విషయంలో కూడా మన లోకేష్ బాబు గారు కానీ చాలా శ్రద్ధ తీసుకుంటాడండి. అదే చిన్నపిల్లల విషయంలో మటుకు ఇది వరకు ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి ఫుడ్ విషయంలో కానీ, లేకపోతే బట్టల విషయంలో కానీ, స్కూల్ మెయింటెనెన్స్ విషయంలో కానీ అప్పుడు ఒకలాగా ఉంది, ఇప్పుడు ఒకలాగా ఉంది. ఉన్న వాస్తవం చెప్పాలి కదా. చక్కగా మటుకు పిల్లలు కార్పొరేట్ స్కూల్ తలదన్న స్థాయిలోని చక్కగా ఆ టీచర్స్ కానీ ఏదైనా చక్కగా చేసుకెళ్తున్నారండి. ఉన్న వాస్తవం చెప్తున్నానండి మీతోటి. ఏదో పార్టీకి సంబంధించిన వ్యక్తులని నేను మాట్లాడలేదు, వాస్తవం. ఇక చదువుకున్న పిల్లలకి, బాగా చదువుకున్న పిల్లలకి ఖచ్చితంగా కంపెనీల్లో ఉద్యోగాలు కావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎవరండి గతంలో ఎవరు కల్పించారండి? ఈ రోజు చూడండి విశాఖపట్నంలోనే ఎన్ని కంపెనీలు వస్తున్నాయండి. ఇదివరకు కంపెనీల మాట ఎక్కడ వచ్చింది, ఇప్పుడు చూడండి ఎంత చక్కగా చేసుకెళ్తున్నారు. గూగుల్ వచ్చింది, ఇక చాలా కంపెనీలు వస్తున్నాయి. ఆ కంపెనీల ద్వారాగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో మటుకు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మహానుభావులు లేడు సార్. ఉన్న వాస్తవంగా చెప్తున్నానండి. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారండి, చదువుకున్నారండి, ఉద్యోగాలు లేవండి. ఏంటి వాళ్ళ పొజిషన్? ఇప్పుడు కంపెనీలు విశాఖపట్నంలో పెడితేనే కదండి వచ్చేది ఉద్యోగం. ఎన్నాళ్ళండి ఆ దేవుడి దేవుళ్ళు ఏంటంటే పాత గవర్నమెంట్ పోవడం చాలా మంచిది అయిందండి. అదే గవర్నమెంట్ కానీ కొనసాగితే మటుకు ఈ రోజు యువత మటుకు చెప్ప చేతితో పట్టుకు రోడ్ల మీద తిరుగుతారు సార్. వాస్తవంగా చెప్తున్నాను. ఇదే యువత గురించి, ప్రస్తుతం యువత గురించి ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని మనం భావించవచ్చు. అప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేయవలసిన పనులు ఆయన చేస్తున్నాడండి. కులాలు కొంపటి మధ్యలో ఇరుకుపోయి ఆ తతంగాలు లేకుండా అందరినీ ఒక చూసే విధంగా ఆయన సేవ చేసే కార్యక్రమాలన్నీ నేను చూస్తున్నామండి. అది పక్కగా బాగుంది. అలాగే లోకేష్ బాబు కూడా, లోకేష్ బాబు అంటే నాటే జోక్ సార్. అతను ఆయన మటుకు పర్ఫెక్ట్ కార్యక్రమాలు మటుకు చేసుకెళ్తాడు. ముఖ్యంగా మటుకు చదువు విషయంలో మటుకు సూపర్ సార్, ఎక్సలెంట్. ఆయన మనం తీయలేదు. ఇక దేవుడి దయతో మళ్ళా చెప్తున్నానండి, ఇదే ప్రభుత్వాన్ని మరొక 5 సంవత్సరాలు, మరొక 10 సంవత్సరాలు కొనసాగితే మటుకు ఇంకో విషయం చెప్తానండి ఫైనల్ గా, ఉద్యోగాలు కావాలి మనం అడుగుతున్నప్పుడు కానీ కంపెనీలు ఎంటీకి మిగులుతాయి, ఉద్యోగాలు ఖాళీ అయిపోతాయండి జనాలు లేక. అదే స్థాయి మటుకు నారా లోకేష్ బాబు గారు ఎంపీ భర్త గారు, ముఖ్యంగా మా విశాఖపట్నం ఎంపీ భర్త గారు ఎక్సలెంట్ సార్. ఆ విషయంలో మన కంపెనీలు తేడంలో మటుకు లోకేష్ బాబు ఎంతో, మన విశాఖపట్నం ఎంపీ గారు అంటే కంపెనీలు మిగిలిపోతాయండి జనాలు లేక, ఉద్యోగాలు ఖాళీ అవుతాయండి. అదే ఆ థాట్ అండి, ఆ థాట్ మీద పని చేసుకెళ్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాల వరకు కొనసాగితే మటుకు ఈ రోజు నా పిల్లలు కాళ్ళు ఎత్తుకుంటారు సార్. భవిష్యత్తు బాగుంటుందని నా మనస్ఫూర్తి చెప్తున్నాను సార్. లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా దీని ప్రభావం ఉంటది అంటున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మటుకు ఇప్పుడు ఉన్న వాస్తవం ఇంకోటి కూడా చెప్పాలండి, పార్టీ ఏది అధికారులు ఉంటే అదే లోకల్ బాడీ వస్తుంటది. కానీ ఇప్పుడు అలా కాదండి. ఇక్కడ కంపెనీలు తెచ్చే విధానంలో కానీ, చదువు విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ అన్ని చూసుకొని ఓట్లు వేస్తున్నారండి. చదువుకున్న పిల్లలు ఊరకనే ఇప్పుడు ఎవరు పడతారు ఓటేసారండి. పని చేస్తున్నారు, పని చేసే వ్యక్తికే ఓటేద్దామన్న మంచి ఆలోచనలు ఉన్నారు కాబట్టి పక్క